వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరసనలే రోజు రోజుకి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా విద్యార్థులు వాళ్ళ వివిధ రకాలుగా ఆందోళనలు చేయడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు చూస్తాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళ నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటూ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్ను కూడా రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మిత్రం. సార్, ఎట్లా మీరు కొన్ని అసభ్యకరంగా పదజాలాలు ముఖ్యమంత్రి పైన వాడారు అంటూ మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? మరి అసభ్య పదజాలం ఏం వాడలేదు. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో దేశంలో కొన్ని వందల యూనివర్సిటీలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి 100 ఏళ్ల చరిత్రలో ఉస్మానియా 100 ఏళ్ల చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇనుప కంచెలు, దారి పొడవున ఇనుప కంచెలు పెట్టుకుంటే ఓన్లీ ఆర్ట్స్ కాలేజ్ కాను ఇనుప కంచెలు పెట్టాలా, లేదంటే ఉమెన్స్ హాస్టల్ కాను ఇనుప కంచెలు పెట్టాలా, అట్లా కాకుండా ఎన్సీసీ గేటు నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు ఇనుప కంచెలు పెట్టుకున్నారు. మరి ఇనుప కంచెలు అవన్నీ పెట్టాలంటే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదా. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక యూనివర్సిటీ రావడానికి ఎందుకు అంత భయపడుతున్నాడు? భయం మధ్య ఆయన ఓయికి వచ్చిపోయాడు. సరే, అట్లానన్నా ఓయికు నన్ను అడ్డుకుంటారా, నేను వచ్చి తీరుతా అని వచ్చిండు. మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇచ్చిపోవాలి కదా. నేను మళ్ళొస్తా అని చెప్పడానికి వచ్చినావా? ముఖ్యమంత్రి ఇలా ఓయికి ఎందుకు వచ్చిండు? నేను మళ్ళొస్తా అని చెప్పుకోవడానికి వచ్చిండు. అంతే తప్ప ఆయన ప్రసంగంలో ఎలాంటి ఒక్కటన్న లాభం చేకూరే పాయింట్ ఒక్కటన్న ఉందా? నువ్వు 42 నిమిషాల పాటు ప్రసంగం చేసినావు. 42 నిమిషాల ప్రసంగంలో యూనివర్సిటీ గొప్పది, ఇక్కడికి వెళ్ళి ఈ నాయకులు తయారయ్యారు, ఆ నాయకులు తయారని చెప్పడానికి 25 నిమిషాలు మాట్లాడినావు. యూనివర్సిటీ గొప్పతనం ఎవరు తెలియదు? నువ్వు యూనివర్సిటీలో చదువుకోలేదు కాబట్టి నీకు తెలియకపోవచ్చు. అక్కడ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా ఓయిలో చదువుకున్నోళ్ళే. యూనివర్సిటీ గొప్పతనం అందరికీ తెలుసు, మాకు ఇంచుమించు తెలుసు. ఆర్ట్స్ కాలేజ్ తెలుసు, అన్ని డిపార్ట్మెంట్లు తెలుసు, యాడ గల్లీ ఉంది తెలుసు, యాడ రోడ్డు ఉంది, యాడ ల్యాండ్స్కేప్ ఉంది, యాడ యూనివర్సిటీ లైబ్రరీ అన్నీ తెలుసు. ఏమి తెలియకుండా జీరో నాలెడ్జ్తోని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన వ్యక్తి ఎవరంటే మన యొక్క ముఖ్యమంత్రి గారు. మరి వచ్చి 42 నిమిషాలు మాట్లాడి ఒక్కడని అక్కడికి వచ్చే పదం నువ్వు ఉపయోగించకుండా నేను మళ్ళొస్తాను చెప్పినటువంటి ఒక పదం తప్ప దాంట్లో ఏమీ లేదు. మళ్ళీ వచ్చి 1000 కోట్లు ఇస్తాడట. మరి 20 నెలల కాలంలో ఏం చేసినాం? మరి 20 నెలల కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీ గురించి ఆలోచన చేయడానికి, విద్యా వ్యవస్థ మీద ఆలోచన చేయడానికి, నిరుద్యోగ సమస్యల మీద ఆలోచన చేయడానికి నేను అధికారంలో తీసుకొచ్చిందే విద్యార్థులు. మరి విద్యార్థులతో ఒక్కసారైనా మీటింగ్ పెట్టినావా? నువ్వు పెట్టలేదు. ఎందుకంటే విద్యార్థులతో మీటింగ్ పెడితే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే నీకు వచ్చే లాభం ఏం లేదు కదా. నీకేం కావాలా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలా? ఓ కంపెనీ వస్తే కమిషన్ కావాలా? వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ముఖ్యమంత్రికి విద్యార్థుల మీద ఎందుకు శ్రద్ధ ఉంటుంది? కాబట్టి విద్యా వ్యవస్థ పైన, నిరుద్యోగుల పైన ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈయన ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని ఇప్పటికి 100 సార్లు అబద్ధం ఆడారు. సరే, అదండి. అది కాకుండా ఇంకా సిగ్గుమాలిన విషయం ఏంటంటే నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని ధర్నా చేసిరట. దేశ చరిత్రలో ఎక్కడన్నా నిరుద్యోగులు వద్దని ధర్నా చేసే ఒక పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ కూడా కనపడదు. ఈ విధంగా ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అంశాన్ని ఇక్కడ విద్యార్థులు అర్థం చేసుకున్నారు. కాబట్టి మేము క్లారిటీగా ఏం చెప్పినామంటే, ఇంత బందోబస్తు మధ్య నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు ఒక తాలిబాన్ తీవ్రవాదిలాగా ఓయికి వచ్చినామని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేయడం కూడా తప్పేనా? వీళ్ళు క్వశ్చన్ చేయడమే తప్పు అంటున్నారు. అందుకే నా ఇంటికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈస్ట్ జోన్ వాళ్ళు వస్తారు, సెంట్రల్ జోన్ వస్తారు, సౌత్ జోన్ వాళ్ళు వస్తారు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు. వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు. వీళ్ళు అయిపోయినా కాసేపు చైతన్యపూర్ పోలీస్ స్టేషన్లో వస్తారు, కాసేపు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, తర్వాత ఎస్పీఎఫ్ వాళ్ళు, ఇంకా వేరే ఒక గందరగోళం. దాదాపుగా 2022 నుంచి ఇవాళ 2025 గత 3 సంవత్సరాలుగా నెలలో 4-5 సార్లు నా దగ్గరికి వచ్చిపోతున్నటువంటి అంశం కనబడుతున్నా. అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. సార్, ఇంకో అంశము, అశోక్ సార్ వెనకాల నిరుద్యోగులు కాదు ప్రతిపక్షాలు ఉన్నాయి. అందుకనే ముఖ్యమంత్రి మీద పర్సనల్ ఖర్చు పెట్టుకొని ఏ ఉపన్యాసంలో కావచ్చు, ఏ ధర్నాలో కావచ్చు, సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన. ఇవాళ ఒక కీలు బొమ్మగా మారుతూ ఉన్న ప్రతిపక్షాల చేతిలో అంటూ
మీ మీద కాంగ్రెస్ నేతలు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఇంకా కాంగ్రెస్ అంటే వాళ్ళు మాట్లాడడం అది తప్ప ఇంకేం మాట్లాడలేరు కదా. మరి అలా టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు అశోక్ సార్ అయాల నీకేం అవసరం పని? మరి అయ్యాలు కూడా మాట్లాడినా కదా. అయాల బల్మూరు వెంకటి నేను జైలు కాడికి పోతే జైలు కాడికి వచ్చినావు కదా, పోలీస్ స్టేషన్ కాడికి పోతే పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినావు కదా. మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఆడికి వచ్చారు కదా. మరి అయాల మీరు ఎందుకు వచ్చారు? అయాల నిరుద్యోగులు అయాల నీకు ఎందుకు అవసరమయ్యారు? మరి అయాల అశోక్ సార్ ఎందుకు అవసరమయ్యాడు? అంటే ఆయన టీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నప్పుడేమో అశోక్ సార్ మంచోడవుతాడు, ఇవాళ మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే అశోక్ సార్ టీఆర్ఎస్ మనిషి అవుతాడా? అంటే బురద జల్లడం తప్ప మీకు పనిచేయడం చేత కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలలో నీ ఉద్యోగాలు ఏమి లేవల్ల 5,000 డిఎస్సి ఉద్యోగాలు తప్ప నువ్వు మిగతా ఉద్యోగాలు ఏమి 5,000 కూడా ఉన్నటువంటి నోటిఫికేషన్కి యాడ్ చేసిన ఉద్యోగాలే. ముఖ్యమంత్రి మరి సవాల్ చేస్తున్నారు కదా, తలాలు లెక్క పెడితే ఎల్బీ స్టేడియంలో దమ్ముందా వచ్చేది? అదే అజ్ఞాని, ఈ ముఖ్యమంత్రి అజ్ఞాని. తలలు నువ్వు లెక్క పెట్టిందా? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా? నువ్వు ఎగ్జామ్ పెట్టినావా? నువ్వు విద్యార్థులు ప్రిపేరేషన్ అయ్యేటప్పుడు ఏమన్నా చూసినావా? నీ నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, విద్యార్థులు అప్లై చేసుకోవాలా? అంటే నీ నోటిఫికేషన్ కాదు కదా. నీ నోటిఫికేషన్ ఇస్తే అప్లై చేసుకొని విద్యార్థులు పరీక్ష పెట్టినావు నువ్వు? విద్యార్థులు ఏ పరీక్ష పెట్టినా నువ్వు? ఏమి 60,000 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష పెట్టినావా నువ్వు? 60,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినావా? నోటిఫికేషన్ ఇవ్వకపోతే, పరీక్ష పెట్టకపోతే, ఫలితాలు ఇవ్వకపోతే, అన్నీ అయిపోయినాక నియమ పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు నేను తల లెక్క పెడతా, తోక లెక్క పెడతా అంటే ఎట్టయితుంది? కాబట్టి ఈయన అబద్ధాలు మాట్లాడడంలో అసలు ఈయన బతుకంత అబద్ధాలే. ఈయన జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇవ్వడానికి ఎట్లా ఆయన అటువంటి ఎదిగిన యొక్క క్రమం ఏం కనబడుతుంది? బ్లాక్మెయిల్ రాజకీయాలు తప్ప ఏం కనబడతలేదు. సరే, ఆయన పర్సనల్ అంశాలు నాకు అవసరం లేదు. నేనేమంటున్నా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాట్లాడు. మా అశోక్ సార్కి ఏం పని? నువ్వు ఉద్యోగాలు ఇస్తే అశోక్ సార్కి ఏం పని? నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా కదా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకు నిద్ర పడతలేదు. నిద్ర పడని కారణంగా నా మీద టీఆర్ఎస్ ఏజెంట్ అని వివిధ రకాలు ఏదో మాట్లాడుకో ప్రయత్నం చేస్తారు తప్ప. ఇప్పుడు మీ అర్హత గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. ఏం అర్హత ఉందని అంటే క్లాసులు చెప్పుకునేటోళ్ళు టీచర్లు వాళ్ళ అకాడమిక్ సెంటర్లో ఉండాలి, రోడ్ల మీదకి ధర్నా వచ్చి చేయడానికి వాళ్ళకి ఏం అర్హత ఉందంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అశోక్ సారు ఎవరికి పాఠం చెప్తుండు? నిరుద్యోగులకి, నిరుద్యోగులకు పాఠం చెప్తున్నాడు. మరి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. నేను ఎవరి కోసం కొట్లాడుతున్నా? నేను పాఠం చెప్పే విద్యార్థుల కోసం కొట్లాడుతున్నా. కొట్లాడడం తప్పు కాదు. ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? నాయకులు పాల్గొన్నారా? పార్టీల నాయకులు పాల్గొన్నారా? ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్గొన్నారా? ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ప్రొఫెసర్లు. తెలంగాణ ఉద్యమం పునాదులు నిర్మించింది జయశంకర్ సారు, కోదండరామ్ సారు. చాలామంది ప్రొఫెసర్లు అందరూ కలిసి ఉద్యమ పునాదులు నిర్మించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి మాట్లాడకు మాకు, లేకపోతే నీకుంటుందా? రాజకీయ నాయకులు నీకేం పని? ఇవాళ రాజకీయ నాయకుల పేరు చెప్పుకున్న అసలు మాట్లాడారో తాలకెక్కడిది? నువ్వు ముఖ్యమంత్రివి, కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వాలా? మేము క్వశ్చన్ చేయాలా? క్వశ్చన్ చేసి అర్హత లేదని చెప్పడానికి నువ్వోడు? అసలు భారత రాజ్యాంగం నువ్వు పౌరుని కదా, చదువుకున్న వ్యక్తి కదా, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిని కదా. నేను చెప్పేదే పాఠం, నిరుద్యోగుల పాఠం చెప్తున్నా. నిరుద్యోగుల పాఠం చెప్తుంటే క్వశ్చన్ చేయడానికి వద్దని చెప్పడానికి నువ్వెవరు? నీకు బరాబరి కొట్లాడితే బరాబర్ నిలబడతా. ఇవ్వాలని కాదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు రోడ్డు మీద కొట్లాడినా, కాంగ్రెస్ ఉన్నప్పుడు కొట్లాడుతున్నా. అశోక్ సార్ ఒక ప్రజాస్వామ్యవాదిగా, నిరుద్యోగ అంశాలు తెలిసిన వ్యక్తిగా, నోటిఫికేషన్ల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా అశోక్ సార్ బరాబరి కొట్లాడతాడు. అసలు ఇది కాదు, ఇది అశోక్ సార్ని ప్రశ్నించాల్సింది ఇది కాదు. నువ్వు కొట్లాడుతావా, నువ్వు కొట్లాడడం కాదు. ఉద్యోగాలు ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు ఇలా జీపీఓ సంబంధించి 10,954 ఉద్యోగాలు ప్రకటన చేసినావు, కానీ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వు అదే కాలయాపన చేస్తున్నావు. ఒక డిఎస్సి వేయకపోతే, ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వేయకపోతే, ఒక గ్రూప్స్ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ లేదు. ఇలా వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఇలా వెయిట్ చేస్తున్నారు. మరి వెయిట్ చేసే విద్యార్థులకు నువ్వు న్యాయం చేయవా? నోటిఫికేషన్ వేసిన తర్వాత మాట్లాడు, దానికి విమర్శలు సమాధానం చెప్తా. నువ్వు ఏమి ఇవ్వకుండా ఊకనే అశోక్ సార్ మాట్లాడొద్దంటే నా గొంతు నొక్కి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు నా ఇంటికి పోలీసులు ఊకుక పంపిస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీ ఇంటి చుట్టూ కనీసం ఒక 2 పోలీసులైనా ఉంటున్నారు రెగ్యులర్గా అని మాకు తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దేనికోసం ప్రభుత్వము అశోక్ సార్కి భయపడుతుంది అనుకోవచ్చా? లాస్ట్ ఇయర్ నేను మన ఇది చేసినప్పుడు బారికెళ్ళి పెట్టారు. ఇప్పటిదాకా బారికెళ్ళి ఇంకా గొండవలు అట్నే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా అవసరం ఉంటుందేమో అని చెప్పేసి. అంటే మొన్న ఈ రేవంత్ రెడ్డి యొక్క ఓయూ పర్యటన నేపథ్యంలో కనీసం ఒక 5-6 సార్లు నా ఇంటికి పోలీసులు వచ్చిపోవడం జరిగింది.
టాస్క్ ఫోర్స్ వాళ్ళు, చైతన్యపూర్ వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు గంటకు వచ్చేసి ఎంక్వైరీ చేసుకుని పోయే ఒక పరిస్థితి నెలకొన్నది. అంటే పోలీసుల ద్వారా అశోక్ సార్ యొక్క వాయిస్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అర్ధరాత్రి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత నాకున్నది, క్వశ్చన్ చేసే అర్హత నాకున్నది. ఫస్ట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పాలి. ఇంకో అంశం సార్, మొన్న మీరు ఆ జీటీవీ ఇంటర్వ్యూలో డిబేట్లో మాట్లాడిన దానికి కొంతమంది కాంగ్రెస్ నేతలు క్షమాపణ కోరుతా ఉన్నాం మీ నుంచి. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం ఆ సీటుకైనా గౌరవం ఇవ్వాలంటూ, తాలిబాన్లు అంటూ, ఉగ్రవాదం అంటూ మీరు మాట్లాడిన దానికి క్షమాపణ కోరుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఇంతకుముందు ముఖ్యమంత్రుల మీద మాట్లాడిండు, ఆయన క్షమాపణ చెప్పిండా? కేసీఆర్ మీ ఇష్టానుసారం మాట్లాడి ఆయనకి క్షమాపణ చెప్పిండా? పర్సనల్ విషయాలు కూడా మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అందరినీ కూడా. రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఇష్టానుసారం తిట్టిండు, క్షమాపణ చెప్పిండా? ఇలా బీజేపీ వాళ్ళు ఇష్టానుసారం నరేంద్ర మోడీ మీద మాట్లాడుతున్నారు, క్షమాపణ చెప్తుండా? అద్దంకి దయాకర్ ఏమంటే నరేంద్ర మోడీ మీద మాట్లాడుతున్నారు. అద్దంకి దయాకర్కి నరేంద్ర మోడీ మీద మాట్లాడే అర్హత ఉన్నదా? వాళ్ళు రాజకీయ నాయకులు, మీరు ఒక లెక్చరర్. లెక్చరర్ అయితే మాట్లాడొద్దా? నేను ఏం మాట్లాడుతున్నా? నేను ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నా, వేరే అంశాలు మాట్లాడుతున్నా. ఉద్యోగాల గురించే ఈయనకు పరిపాలన రావడం లేదని చెప్తా. అంటే ఈయన వ్యవస్థ బాగాలేదని చెప్పడం తప్పైద్దా? మరి ఇంటలెక్చువల్గా మేము చెప్పకపోతే ఇంకోళ్ళు చెప్తారు మరి. అంటే నీ రాజకీయాలు ఏం మాట్లాడుతున్నా? నీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా, నువ్వు చేస్తున్న తప్పిదాల గురించి మాట్లాడుతున్నా, నిరుద్యోగ అంశం గురించి మాట్లాడుతున్నా. మాట్లాడారత లేదంటే ఎట్లయితుంది? ముఖ్యమంత్రి పైకి వెళ్ళాను ఊసిపడ్డా ఏమన్నా? ఆయన యూనివర్సిటీలో చదువుకొని పెద్ద పిహెచ్డీ చేసి ఏమన్నా చెప్తున్నాడా? ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడుతుండా? ఆయన చదివింది ఇంటర్మీడియట్ చదివిండు, ఏదో అవకాశం వచ్చింది, ఆ కాంగ్రెస్లో శూన్యం ఉంది, ఆ శూన్యం ఉన్న నేపథ్యంలో ఏదో ముఖ్యమంత్రి అయ్యిండు. అసలు ఆయన ముఖ్యమంత్రి సీటుకి అనర్హుడైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఆయనకు అర్హత లేదు, అసలు మాట్లాడే అర్హత. ఆయన ముఖ్యమంత్రిగా ఇష్టానుసారం మైక్ దొరికితే ఏది పడితే అది వరులుతూ ఉంటాడు కదా. మరి నీకోళ్ళు ఇచ్చారా? అన్ని రకాల క్వాలిఫికేషన్లు ఎవరు ఇచ్చింది? మాట్లాడే అర్హత ఎవరు ఇచ్చింది నీకు? కాబట్టి ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ వ్యవస్థ పైన అవగాహన ఉన్న వ్యక్తిగా, 14 ఏళ్ళు ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా నాకు ప్రశ్నించే హక్కు ఉన్నది, మాట్లాడే అర్హత కూడా ఉంది. ఎందుకంటే సీఎం కంటే కూడా నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది, తక్కువ క్వాలిఫికేషన్ ఏం లేదు. ఇవాళ నీకు అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయినవేమో, కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి 5 ఏళ్ళు వెనక తీసుకుపోతున్నావు కదా. ఈ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ రాష్ట్రం మరొక 5 ఏళ్ళు వెనక్కిపోవడం తప్ప ఇంకేమీ కనబడతలేదు. ఆయనకు పరిపాలన రావడం లేదు, విద్యా వ్యవస్థ పైన అవగాహన లేదు. 20 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ ఆయన చేసి చూపించింది. ఆయన ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ ఒక్కటి చూపెట్టమని చెప్పండి. ఏం చేస్తున్న ముఖ్యమంత్రి? రాష్ట్రాన్ని దివాలా తీయించడమే ఆయనకు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇలా అన్ని వ్యవస్థలు మొత్తం కుప్పగున్నాయి, ఎవడి బిజినెస్ ఎవడి నడవట్లేదు. కిరాణా దుకాణం కూడా మొత్తుకుంటుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం అన్ని బంద్ అయినాయి. మరి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ఆయన సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు, కోట్ల రూపాయలు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనము చేకూరే ప్రయత్నం జరుగుతున్న అంశం అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తారు సార్ ఫైనల్గా? మరోసారి ఓయూకి వస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు ఇట్లాంటి ప్రొటెస్టులు ఏమున్నా కూడా వాళ్ళకి పోలీసులు ఒక్కరు కూడా ఉండవద్దు, ఇక్కడ ధర్నాలు చేస్తారో నిరసనలు చేస్తారో రాని అడగని చూస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎట్లా స్వాగతిస్తారా? మరి వస్తే స్వాగతిస్తాం. పైసలు ఇస్తుంటే ఎందుకు వద్దంటాం? యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు వద్దంటాం? రమ్మని చెప్పు, ఆయన చూద్దాం. ఆయన ఇలా ఒట్టి ముచ్చట చెప్పాడు కదా. మరి ఆయన ముచ్చట చెప్తాడా? పైసలు ఇస్తాడా? 1000 కోట్లు ఇస్తాడా? ఎన్ని జీవోలు ఇస్తాడా? ఎంత అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రణాళిక రూపొందించిపోతాడో చూద్దాం, రానియండి. అట్లాగే మీ ఫైనల్గా ఏం చెప్తున్నాం అంటే, రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి చర్చ పెట్టండి, డిస్కషన్ పెట్టండి. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలపైన డిస్కషన్ పెట్టండి. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు వస్తలేమన్న డిస్కషన్ పెట్టండి. 2 లక్షల ఉద్యోగాలపైన డిస్కషన్ పెట్టండి. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయండి. అంత పెద్ద అసెంబ్లీలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు సంబంధించిన చర్చ ఏ ప్రభుత్వాలను డిస్కస్ చేస్తున్నాయా? చేయడం లేదు. దాని నేపథ్యంలోనే రేపు ఎమ్మెల్యేలందరినీ కూడా కదిలించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యేకి నిరుద్యోగులు ఖచ్చితంగా ఫోన్ చేయాలా, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అందరికి వినతి పత్రాలు ఇవ్వాలా. మా వంతుగా హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లకి, ప్రతిపక్ష నాయకులకు వినతి పత్రాలు ఇచ్చే ఒక ప్రయత్నం కూడా మేము చేస్తాం. నిరుద్యోగ సమస్య పైన, ఉద్యోగాలపైన రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరగకపోతే మా కొట్లాట ఎట్లా కొనసాగుతుంది కదా. అక్కడ స్థానిక సంస్థలు అనేవి, ఎన్నికలు అనేవి జరగడానికి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే వాస్తవంగా సెప్టెంబర్ 1 నుంచే నేను ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ స్థానిక సంస్థ ఎన్నికలు రేపు 5వ తారీఖు 6వ తారీఖు వస్తే మనం మొదలుపెట్టినటువంటి
పని సక్సెస్ కాదు కాబట్టి దాన్ని ఆపుకొని రేపు ఫ్లోర్ లీడర్లను మొత్తం కూడా కదిలించే ప్రయత్నం చేసి వినతిపత్రాలు అని ఒక ప్రయత్నంగా మొదలు పెట్టుకుపోతున్నాం.